నమస్తే, వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్. మొత్తం మీద కక్కలేక మింగలేక అన్న పరిస్థితి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇవాళ అనంతపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రసంగం చూస్తే ఒక రకంగా ఆ స్థితి నుంచి బయటపడి ఇక కేంద్రంతో సై అంటే సై అనే పరిస్థితికి ఆయన వెళ్ళినట్టుగా ఆ ప్రసంగం చూసిన ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఇన్నాళ్ళు ఎందుకు ఈ రకమైన పరిస్థితిని కంటిన్యూ చేశారనేది ఒక పరిస్థితి అయితే, ఇప్పుడున్న సిచ్యువేషన్లో రాష్ట్రం ఏం సాధించుకోబోతోంది, అసలు ఈ ప్రత్యేక హోదా అనేది సాధ్యమా ఇంకా అసాధ్యమా, ఒకవేళ అసాధ్యమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రత్యేక హోదా గళం ఎందుకు మొదలుపెట్టారు, ఇది సాధ్యం అవుతుందా లేక దీనికి ప్రత్యామ్నాయాల కోసం ఇంకా ప్రభుత్వం ఏమన్నా వెతుకులాట ప్రారంభించిందా అనేది ఒక అంశం అయితే, ఇటీవల కాలంలో అమరావతి నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అలాగే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా వెళ్ళి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న టైంలోనే కేంద్ర ఆర్థిక శాఖ అధికారులతో కూడా చర్చలు జరిపొచ్చారు. ఆ చర్చల పర్యవసానం ఏంటి, అంత చర్చలు జరిపిన తర్వాత కూడా బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తావన రాకపోవడానికి కారణాలేంటి, అసలు బీజేపీ టీడీపీ సంబంధాలు ఎలా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి, ఈ మాటల యుద్ధం ఏంటి, ఇవన్నీ కూడా చాలా కీలకమైన అంశాలు. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఏం పేర్కొందో, ఏమి ఇవ్వలేదో, ఎందుకు ఇవ్వలేదో టార్గెట్ చేయాలంటూ అది అధ్యయనం చేసే పనిలో కూడా బీజేపీ పడింది. ఆ మేనిఫెస్టోని ఎందుకు టీడీపీ అమలు చేయలేకపోతుంది, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ మనతో సమాధానం షేర్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆర్థిక వ్యవహారాల్లో తల్లో నాలుకలా వ్యవహరిస్తున్న కుటుంబరావు గారు మనతో ఇవాళ బ్లాక్ అండ్ వైట్లో స్టూడియోలో ఉన్నారు. కుటుంబరావు గారు నమస్కారం. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టుగా కనపడుతోంది ఈ స్టేల్మేట్ దీని నుంచి, లేకపోతే ఒక డైలమా నుంచి, లేకపోతే ఒక డోలాయమాన స్థితి నుంచి ఏంటి సెంటర్ని అసలు ఎలాగ మనం డిమాండ్ చేయాలి, మనకు రావాల్సింది ఎలా తెచ్చుకోవాలని దాని మీద ఇవాళ అనంతపూర్ స్పీచ్లో ఓపెన్గా చెప్పేశారు ఆయన, ఇక ప్రత్యేక హోదానే ఇవ్వండి మాకు అని. ఎందుకు ఇన్నాళ్ళు దాన్ని సాగదీయాల్సి వచ్చింది? ఇక్కడ సాగదీయటం అంటూ ఏదీ లేదండి. ఎందుకంటే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే కోalition పాలిటిక్స్ ఎట్లా పనిచేస్తాయి అనేది కూడా ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం గత కొద్ది సంవత్సరాల నుంచి, అంటే ఇన్ఫ్యాక్ట్ కపుల్ ఆఫ్ డికేడ్స్ నుంచి కూడా సంకీర్ణ ప్రభుత్వాలే ఏ విధంగా రన్ చేయాలి, సంకీర్ణ ప్రభుత్వంలో పెద్ద పార్ట్నర్ అనమాట, చిన్న పార్ట్నర్స్ని ఏ విధంగా చూసుకోవాలి అనేది కూడా క్లియర్లీ మనం అబ్జర్వ్ చేసాం. పివి నరసింహారావు గారి టైం అప్పుడు ఎట్లా నడిచింది, తర్వాత వాజ్పేయి గారి టైం అప్పుడు ఎట్లా నడిచింది, అట్లానమాట. అదేవిధంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అలయన్స్ అనేది ఎలక్షన్స్కి ముందు అయ్యింది. అది ఫస్ట్ పాయింట్. ఎలక్షన్స్కి ముందు అయిన తర్వాత ప్రజలకు తెలుసు అప్పుడు రాష్ట్రాన్ని విభజించడంలో కాంగ్రెస్కి ఎంత పాత్ర ఉందో భారతీయ జనతా పార్టీ కూడా అంతే పాత్ర ఉందని. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కనుక సహకరించకుండా ఉండుంటే విభజన చట్టం పాస్ అయ్యేది కాదు. అది తెలిసిన తర్వాత కూడా ఎలక్షన్స్కి ముందే తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ తోటి జట్టు కడితే ప్రజలు మ్యాండేట్ ఎందుకు ఇచ్చారంటే, ఆ టైం అప్పుడు ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరైతే కనుక నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఆయన ఇచ్చిన అష్యూరెన్సెస్, పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దక్షత కానీ ఇదివరకటి ఎక్స్పీరియన్స్ని చూసి రాష్ట్రాన్ని ఇంత క్లిష్ట పరిస్థితిలో ఒక గాడిలో పెట్టగలిగిన మనిషి చంద్రబాబు నాయుడు గారే కాబట్టి ఆ అలయన్స్ని చూసినప్పుడు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఒక టైం ఏంటి రిజల్ట్ వచ్చిందంటే, ఆ టైం అప్పుడు లిటరలీ మ్యారేజ్ అయింది అనుకోండి. మీరు డే 1 నుంచే లేకపోతే ఒక 6 నెలల నుంచో సంవత్సరానికో సహకరించట్లేదు అని చెప్పేసి డైవర్స్ ఇచ్చేస్తారా? ఒక టైం ఇస్తారు కదా. ఆ టైం మ్యాండేట్ కూడా ఎక్కువ టైం మేము చూడలేదు, 16 వరకు చూసాం. 2015 ఎండ్లో కూడా మీరు రీకాల్ చేస్తే వింటర్ సెషన్లో పార్లమెంట్లో బాగా రైజ్ చేయటం కూడా జరిగింది క్వశ్చన్స్. అదేవిధంగా 2016 బడ్జెట్ సెషన్లో కూడా రైజ్ చేయటం జరిగింది. మాన్సూన్ సెషన్లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ అప్పుడు ఆ టైం అప్పుడు చౌదరి గారు కూడా అనమాట, సుజనా చౌదరి గారు రాజ్యసభలో మాట్లాడిన దానికి పర్యావసనంగా మీకు సెప్టెంబర్ వచ్చేసేపటికి డిస్కషన్ పెట్టారు. సరే ప్రత్యేక హోదా మీకు ఇవ్వలేకపోతే స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ ఇస్తాము అని చెప్పేసాను. ఇక్కడ చాలా వరకు ఏంటంటే హిస్టరీ మర్చిపోతాం. ఎందుకంటే మనం అనకూడదు కానీ 90% ఆఫ్ ది ఇంటలెక్చువల్స్ కాదు మన దగ్గర ప్రజానీకం కానీ పొలిటికల్ పార్టీస్ కానీ అందరికి కూడా గజనీ మెమరీ ఉంటుంది.
రజనీ సినిమాలో కనుక ఎంత తొందరగా పాత విషయాలు మర్చిపోయి కరెంటు విషయాలు పేపర్ పైన రాసుకుని మాట్లాడతాము, ఆ టైప్ ఆఫ్ మెమరీ. అందుకనే కొంచెం హిస్టరీ రిఫ్రెష్ చేస్తున్నా. అప్పుడు సెప్టెంబర్లో ప్రత్యేక హోదా బదులు ప్రత్యామ్నాయంగా ప్రత్యేక హోదాలో ఉండే అంశాలన్నిటి వలన బెనిఫిట్ అయ్యేది ఏ విధంగా వస్తుందని స్పెషల్ అసిస్టెన్స్ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన రోజున ముఖ్యమంత్రి గారి స్పీచ్ కూడా నైట్ వినండి, ఎనీ ఇంగ్లీష్ పేపర్లో కూడా వినండి. మీకు క్లియర్ కట్గా వర్డ్స్ సింపుల్గా చదువుతా వర్డ్స్, ఎందుకంటే అది ఇంపార్టెంట్ అనేది. వర్డ్స్, సెంటర్ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్స్ ప్రామిసెస్ ఇన్ ట్రూ స్పిరిట్ అండ్ ఇన్ ఏ టైమ్ బౌండ్ మేనర్. People of the state have been waiting for this many days now. Had they granted special status, I would have been happier. In case they have some technical problems, they should do whatever is possible under law. క్లియర్గా ముఖ్యమంత్రి గారు టెక్నికల్ ప్రాబ్లం అప్పుడు ఏం చెప్పారు, 14వ ఆర్థిక సంఘం ఇచ్చిన రిపోర్ట్ వలన, నివేదిక వలన మేము స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేకపోతున్నాం, అందుకని మీకు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తున్నాం. ఈ అసిస్టెన్స్లో పేరు ఒక్కటే తేడా, మిగతా అన్నీ కూడా మీకు వస్తాయి స్పెషల్ కేటగిరీలో అని చెప్పారు. ఆ చెప్పిన దానికి ఈవెన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా ఆ రోజు అన్నది మాట ఇదే వర్డ్ వాడారు, ఆయన ఏం వర్డ్స్ మార్చలా. ద ఎన్డీఏ గవర్నమెంట్ విల్ అటెంప్ట్ టు డెలివర్ ఆన్ ప్రామిస్ మేడ్ బై దెన్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఇన్ 2013. Citing constraints placed by the 14th Finance Commission in grant of special category, I have decided to give a special assistance measure for Andhra Pradesh, wherein an amount equivalent to what they would have got if that statement could have been implemented. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే క్లియర్ కట్గా అరుణ్ జైట్లీ గారు అన్నమాట అది, ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్ అసిస్టెన్స్ని ఒప్పుకుంటున్నప్పుడు అన్నమాట అది. క్లియర్ కట్గా 14th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మేము ఇయ్యలేము అన్నాళ్ళు, జిఎస్టీ చట్టం తీసుకొస్తున్నాం నెక్స్ట్ ఇయర్లో అని చెప్పిన వాళ్ళు, దీనికి లీగల్ శాంక్టిటీ ఇవ్వటానికి ఏదైతే స్పెషల్ అసిస్టెన్స్ మెజర్ అనౌన్స్ చేశారో దానికి ఒక జ్యుడిషియల్ రెఫరెన్స్గా చేయటానికి అసలు ఫస్ట్ క్యాబినెట్ నోటింగ్ కూడా ఎప్పుడు ఇచ్చారు, మీకు March 17th ఆ టైం అప్పుడు ఇచ్చారు. అంటే అప్పుడు బడ్జెట్ అయిపోయింది, 2017 బడ్జెట్ అయిపోయిన తర్వాత మార్చిలో నోటింగ్ ఇచ్చారు, డిస్పెన్సేషన్ ఏ విధంగా చేయాలి ఈఏపీ కిందని. అన్న తర్వాత కూడా ఆ March 2017 రిఫరెన్స్గా తీసుకున్నా. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి అరుణ్ జైట్లీ గారిని 4 సార్లు కలిసిన తర్వాత కూడా ఈ జనవరి వరకు ఏమన్నా అయ్యిందా? ఏం కాలేదు. ఇక్కడ నేను మిమ్మల్ని క్రాస్ చేస్తున్నాను అనుకోదు దయచేసి. మీరు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఫైనాన్స్ కమిషన్లు నాకు తెలుసు మీరు బాగా స్టడీ చేస్తుంటారు, ఎప్పటి నుంచో ఆర్థిక వ్యవహారాల మీద మీరు బాగా దీంట్లో ఉన్నారు, మీకు ఎక్కువ తెలుసు అందరికంటే. ఎప్పుడైతే ప్రత్యేక హోదా సాధ్యం కాదు టెక్నికల్ కారణాల వల్ల, అందుకని దానికి సమానమైన ఏమాత్రం తగ్గకుండా ఒక స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పారో, చెబుతూ దాంట్లో టెక్నికాలిటీస్ని ప్రస్తావించారో, మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఆయనకి ఆర్థిక వ్యవహారాలు బాగా అనుభవం ఉంది. ఇదంతా ఒక ట్రాష్, 14th ఫైనాన్స్ కమిషన్కి దీనికి ఎలాంటి సంబంధము లేదు, ఇది పూర్తిగా పొలిటికల్ డెసిషన్, అయితే ఎన్డీసీ తీసుకోవాలి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ కౌన్సిల్ ఆఫ్ క్యాబినెట్ మినిస్టర్స్ తీసుకోవాల్సిన డెసిషన్ ఏదని మీకు తెలుసు. మీరు 14th ఫైనాన్స్ కమిషన్కి లింక్ పెట్టినప్పుడు ఇదేదో గేమ్ నడుస్తుందని ఎందుకు స్మెల్ చేయలేకపోయారు? లేదు, అక్కడ స్మెల్ చేయటం అనేది క్వశ్చన్ కాదండి, ఎందుకంటే కాలక్రమేణా వచ్చిన చేంజెస్ మీరు రియలైజ్ అవట్లా. ఎన్డీసీ పోయింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయలేదు కాదు, రద్దు చేయకపోయినా మీటింగ్ పెట్టనని చెప్పేసి ముందే చెప్పేశారు. ప్లానింగ్ కమిషన్ పోయింది, నీతి ఆయోగ్ వచ్చింది అడ్వైజరీ బాడీ లాగా. అండ్ 14th ఫైనాన్స్ కమిషన్కి టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా ఎవరు ఇచ్చారు? యూపీఏ ప్రభుత్వం ఇచ్చింది. అవును. అయితే విభజన చట్టం వస్తున్న దరిమిలా 14th ఫైనాన్స్ కమిషన్ తిరిగి 2 రాష్ట్రాలని విజిట్ చేసి తీసుకుని వాళ్ళ రిప్రజెంటేషన్స్ దాన్ని బట్టే డిస్పెన్సేషన్ ఇవ్వండి 14th ఫైనాన్స్ కమిషన్ కని కూడా రిఫరెన్స్ ఇచ్చారు. 2014 మార్చి 3వ తేదీన యూపీఏ కేబినెట్ లాస్ట్ మీటింగ్ లో రెజల్యూషన్ పాస్ చేసి ఏపీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలంటూ ప్లానింగ్ కమిషన్ పంపిన మాట వాస్తవమా కాదా? నోటు కరెక్టే కదా, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉంటుంది కదా. అది కాదు, అక్కడే అంబిగ్విటీ మీకు చెప్తున్నాను. ప్రధానమంత్రి ఒక కలంపోటుతోటి ఇవ్వచ్చు ప్రత్యేక హోదా అని వాజ్పేయి గారి టైం అప్పటి నుంచి కూడా తెలుసు.
అలాంటిది మరి మన్మోహన్ సింగ్ గారు ఆ కలంపూటితో ఎందుకు ఇవ్వలేదు అంటే పేపర్ పైనే ఆ రోజు పెడదాము, ఇచ్చేయచ్చు కదా అంటారు. ఇచ్చేయచ్చు కదా, పేపర్ పైన Right, valid పెడదాము, point. I ఎట్లయినా ప్లానింగ్ కమిషన్ Agreed. రిఫర్ చేసేస్తే మన చేతిలో పైగా అప్పుడు ఎన్డీసీ ఫోర్స్ లో ఉంది. ఫోర్స్ లో ఉంది, Yes. ప్లానింగ్ కమిషన్కి ఇచ్చేసి తప్పించుకోవచ్చు మనం, వాళ్ళు ఇచ్చే రిఫరెన్స్ కానీ. అదే టైం అప్పుడు ఇంకోటి చాలా మంది ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతున్నారు. రఘురామ్ రాజన్ గారితో స్పెషల్ కేటగిరీ స్టేటస్ అసలు ఏ రాష్ట్రాలకు ఇవ్వాలి అని చెప్పేసి కమిటీ అపాయింట్ చేసింది యూపీఏ ప్రభుత్వం. ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చేసింది. ఆ కమిటీ రిపోర్టు ప్రకారం ప్రత్యేక హోదాకి మోస్ట్ ఎలిజిబుల్ స్టేట్ ఒరిస్సా అని ఇచ్చింది. అట్లా కింద నుంచి ఇచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజించబడలా, అందుకని ఆంధ్రప్రదేశ్ ఆ కేటగిరీలోకి రాలా. అంటే రఘురామరాజన్ రిపోర్టు యూపీఏ ప్రభుత్వం ముందు ఆ రిపోర్టు వాళ్ళ ముందు ఉండింది. ఇది వరకు ప్రత్యేక హోదా ఏ విధంగా ఇచ్చారు వాజ్పేయి గారి టైం అప్పుడు అన్నది ప్రెసిడెంట్స్ వాళ్ళకి తెలుసు. అన్న తర్వాత కూడా అంత అర్జెన్సీ ఉండి ఒక రాష్ట్రం అంత హేతుబద్ధత లేకుండా విభజించబడుతున్నప్పుడు ఎంత హడావుడిగా చేశారు, ఇవన్నీ చెయ్యలేదు అని కారటానికి మంచి ఎక్స్ప్లెనేషన్ జయరాం రమేష్ గారు ఆయన పుస్తకంలో రాశారు. మీ మీద వస్తున్న అలిగేషన్స్ అనండి, లేకపోతే అపోహలు అనండి, లేకపోతే ఆరోపణలు అనండి, ఏమన్నా అనుకోండి. ఒకటి టెక్నికాలిటీస్ గురించి అడిగారు, దానికి మీరు చెప్పారు. రెండోది చట్టబద్ధత కావాలని ఆ రోజే అన్నారు. ఏది అరుణ్ జైట్లీ గారు ఎప్పుడైతే మిడ్ నైట్ వచ్చి ప్యాకేజ్ ప్రకటించారో ఆ అరగంట గ్యాప్లో మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దీనికి చట్టబద్ధత కావాలని డిమాండ్ చేస్తామని కూడా అన్నారు. అన్నమాట వాస్తవం. కానీ టిల్ డిసెంబర్ 2017 వరకు ఏదో మధ్య మధ్యలో గుర్తు చేయడం తప్ప దానికోసం ఇప్పుడు ఫైట్ చేయలేదు. ఎందుకు అది ఫైట్ చేయలేదంటాం కూడా తప్పండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, మెమరీ లాస్ అట్లా ఉంటుందన్నమాట అందరికీ. మొత్తానికి కాదు 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 ఎందుకంటే ఎప్పుడు మనకి బ్రేకింగ్ న్యూస్లు హెడ్ లైన్స్ అయ్యే గుర్తుంటాయి, అంతేగాని నార్మల్గా అయ్యే డెవలప్మెంట్స్ గుర్తుకు రావు. నేను ఇందాక చెప్పాను మీకు, సెప్టెంబర్లో అరుణ్ జైట్లీ గారు ఇచ్చిన తర్వాత ఫస్ట్ క్యాబినెట్ స్టేట్మెంట్ ఎప్పుడు వచ్చిందండి? మార్చ్ 3rd వీక్లో వచ్చింది. మార్చ్ 6 months తీసుకున్నారు. అప్పటికి ఏంటి, ఆ 6 monthsలో 2 సార్లు ముఖ్యమంత్రి గారు రిమైండ్ చేయటం, ఢిల్లీకి వెళ్ళి మాట్లాడటం, ఏదో ఎవరో ఒకరు మినిస్టర్ని కలిసినప్పుడు కూడా అరుణ్ జైట్లీ గారికి చెప్పటం అంతే. అయితే మార్చ్ తర్వాత కంటిన్యూస్గా నవంబరు, డిసెంబర్ ఎవ్రీ 2 months మీకు చూడండి అరుణ్ జైట్లీ గారికి ఉత్తరం ఇచ్చింది. కానీ ఏదైనా సరే ఇక్కడ క్లియర్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రెషర్ పెట్టలేదని కాదు, ఎంత ప్రెషర్ అంతర్గతంగా పెట్టాలో అంత అంతర్గతంగా పెట్టాం. చాలామందికి తెలియకపోవచ్చు. బహిర్గతంగా పెట్టుంటే కనుక ఆ రోజే అందరు అనేవారు, అబ్బా కాలర్ ఎగరేసింది తెలుగుదేశం గవర్నమెంట్, మార్చిలో ఇచ్చి ఇప్పటి వరకు చెప్పలేదు అని చెప్పేసి. అంతర్గతంగా ప్రెషర్ ఎంత పెట్టామంటానికి నిదర్శనము ఫైనాన్స్ మినిస్టర్ని ఎన్నిసార్లు కలిశారు, ఎన్నిసార్లు ఇదే రిప్రజెంటేషన్ ఇచ్చారు. చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఇవ్వాల్సినవన్నీ కూడా ఏదైతే ఇస్తున్నారో. అండ్ ఇంకొకటి, ఎప్పుడైతే కనుక మాట తప్పారో జిఎస్టీ రాగానే ఈశాన్య రాష్ట్రాలకి, హిల్లీ స్టేట్స్ హిమాచల్ ఉత్తరాంచల్ కీటికి తిరిగి ఎప్పుడైతే ప్రపోజల్ కంటిన్యూ చేస్తాము ఇచ్చిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని క్యాబినెట్ పెట్టారో మాట తప్పినట్టు తెలిసిపోయింది. అదే రోజు ఉత్తరం రాసాం, ఫస్ట్ ఉత్తరం రాసాం అప్పుడే. ఇన్ఫ్యాక్ట్ సురేష్ ప్రభు గారి దగ్గర ఇప్పటికి 2 ఉత్తరాలు పెండింగ్ ఉంది. దాన్ని మీరు చెప్పుకోలేకపోయారు? ఎందుకు అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, బడ్జెట్ ముందు ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు, ఒక మెమోరాండం ఇచ్చారు, 17 points ఏవో చెప్పారు కదా, వచ్చారు. బడ్జెట్లో మా ప్రస్తావన రాలేదు అనే అప్పుడు ఫైర్ మొదలైంది. టీడీపీలో మొదలైంది, గవర్నమెంట్ సైడ్ నుంచి మొదలైంది. 2017లోనే ఇప్పుడు మీరు చెప్పిన ఈస్టర్న్ స్టేట్స్ కి ఏవైతే ఎక్స్టెండ్ చేశారని తెలిసిందో అప్పటి మీరు లెటర్ పంపామని చెప్తున్నారు. లెటరే కాదు, కలిసి పర్సనల్గా చెప్పడం జరిగింది. కలిసి పర్సనల్గా చెప్తే కూడా ప్యూర్లీ నెగ్లిజెన్స్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ. ఎందుకంటే మీకు చెప్తాను, అక్కడ కాలక్రమేణా ఎట్లా కేంద్రం కూడా విస్మరించింది ఆంధ్రప్రదేశ్ సైడ్ వాళ్ళ బాధ్యత అని చెప్పడానికి. మీరు రీకాల్ చేసుకుంటే మార్చి స్టేట్మెంట్ అయిన తర్వాత కూడా క్యాబినెట్ది కేవలం 4 నెలల తర్వాతే రెవెన్యూ లోట్లో కూడా కోత పెడతా మీకు 138 కోట్లు ఇంక ఎలిజిబిలిటీ ఉంటుంది, పెద్దగా లేదని చెప్పేసి కూడా లెటర్ వచ్చింది. ఇమ్మీడియట్గా 1 నెలకి ఈఏపీ ప్రాజెక్టుల కింద ఇస్తానన్న డబ్బులు కూడా మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి వస్తాయని చెప్పింది. కాబట్టి ఆ ఇష్యూస్ అన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే కేంద్రం మాట తప్పుతోంది అని చెప్పేసి
ఎప్పుడైతే 2017 ఆగస్టు సెప్టెంబర్ నుంచి అర్థమైందో అంతర్గతంగా విపరీతమైన ప్రెషర్ పెట్టడం జరిగింది. అది జనవరి క్లైమాక్స్ అయింది. ముఖ్యమంత్రి గారు గంట సేపు ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఏ అంశం మెన్షన్ చేయలేదు చెప్పండి. ఇప్పుడు మీరు అన్ని అంశాలు చెప్తున్న దాని ప్రకారం మిడ్ 2017లోనే మీకు అర్థమైంది సంథింగ్ మాట తప్పుతోంది, ఇదంతా వేరే. దాన్ని జనానికి చెప్పకపోవడం వల్ల ఇవాళ A2గా మీరు నిలబడుతున్నారు. కాదు ఎంతో కొంత మేము నియంత్రించుకుని అంతర్గతంగా ఎందుకు చేస్తున్నామంటే పోలవరం లాంటి ప్రధాన ప్రాజెక్టు కేంద్ర ఫైనాన్స్ పైన డిపెండ్ అవుతున్నాం కాబట్టి మళ్ళీ అది కూడా మరుగున పడుతుందేమో అని చెప్పేసి అదేవిధంగా ఒక పక్కన ప్రాజెక్టు రన్ చేయాలి, కట్టాలి, ఇంకో పక్కన ఈ ఇష్యూస్ అన్ని ట్యాకిల్ చేయాలి. కాబట్టి ఎంత ఫైన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా రాష్ట్రం కేంద్రంతో డీల్ చేయాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. ఇవాళ పోలవరానికి ఎంత అవునన్నా కాదన్నా ఎంతో కొంత నిధులు ఇచ్చింది కదా కేంద్రం. అనుకున్న శాతంలో ఇవ్వలేదు కానీ నిధులు ఇచ్చింది. 4,000 కోట్లు పైచిలకు లేటెస్ట్ ఇచ్చింది దాన్ని బట్టి అయితే కనుక. కాబట్టి ఆ నిధుల్లో ప్రధాన అమౌంట్ ఎప్పుడు వచ్చింది? మీకు 2017లోనే వచ్చింది కదా. అంటే కనుక సపోజ్ గడ్కరీ టుక్ చార్జ్ అదే సపోజ్ గొడవే పెట్టుకున్నాం అనుకుందాం, కేంద్రం మన మాట వింటలేదు, లేకపోతే కేంద్రం వాళ్ళ బాధ్యత విస్మరించింది అని అనుకుందాం. 2017లోనే లేట్ అవుతున్నప్పుడే కేంద్రంతో మనం బహిర్గతంగా తెగతింపులు చేసుకున్నాం అనుకోండి. ఏదో ఒక సాకు పైన పోలవరం లాంటి ప్రాజెక్టు కూడా స్టాల్ చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి? రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అది కాదు. అంటే ఫెడరల్ వ్యవస్థలో ఒకటి కుటుంబరావు, నేను అందుకే ఫెడరల్ వ్యవస్థలో డెమోక్రసీలో అంత బ్లేటెంట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మనకి కోఆపరేట్ చేయట్లేదు, మనతో తెగతింపులు చేసుకుందనే ఉద్దేశంతో పోలవరాన్ని బ్రేక్ లేసేంత సాహసానికి దిగుతాయి ప్రభుత్వాలు. ప్రజలు పిచ్చివాళ్ళు కాదు. మనం ఇప్పుడు మీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారు కదా. ఒకవేళ అదే పరిస్థితి వస్తే ప్రజలు మొత్తం తెలుగు ప్రజలంతా క్యూ కట్టరు ఢిల్లీకి, మెడలు వంచరు. కాదు ఇప్పుడు అదే చేయట్లేదా మీరు ప్రజలకి? చెప్తున్నా అప్పుడు ఎందుకు చెప్పలేదంటే మీకు అదే చెప్తున్నా కదా. ప్రాజెక్ట్ లాంటివి డిలేస్ చేసిన టెక్నికల్గా ప్రజలకు ఎట్లా చెప్తారు? డిజైన్ సరిగ్గా లేదు, లేట్ చేసాం, ఇట్లా టెక్నికల్గా చేసి కూడా డిలేస్ చేశారనుకోండి. ఒక్క ఇంజనీరు ఒక సెక్రటరీ రాసిన ఉత్తరంతో 3 నెలలు పోయింది లేదా టైం. అట్లా చేస్తారు. అట్లా డిలేస్ ఇవన్నీ అయ్యి ప్రాజెక్టు కుంటు పడుతుంది అని చెప్పేసి కూడా ఒకటి. సెకండ్ ఇంకోటి మీరు వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు. మొదటి నుంచి మేము అంటుంది ఏంటి? కోఆపరేటివ్ ఫెడరలిజం సిస్టంలో ఉన్నాం మనం. టీమ్ ఇండియా అని చెప్పేసి ప్రధానమంత్రి గారు రిపీటెడ్గా అంటారు. టీమ్ ఇండియా కింద పనిచేసేటట్టయితే కనుక ప్రతి రాష్ట్రాన్ని ఒక మ్యాగ్నానిమిటీ తోటి ఈక్వల్ పార్ట్నర్ తోటి చూడాలి. అయితే ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే కనుక ఖచ్చితంగా ప్రత్యేక దృష్టితోటి చూడాలి. ఎందుకంటే ఇది ప్రజలు కోరుకున్న విభజన కాదు. అండ్ మీరు ప్రామిస్ చేశారు ఒక ఫెయిల్డ్ సిజేరియన్ ఆపరేషన్, బ్లడ్తో పుట్టిన చైల్డ్ అని. కాబట్టి ఆ విధంగా ప్రధానమంత్రి అన్నప్పుడు ప్రత్యేక దృష్టి పెడతారని అనుకున్నాం. అయితే నేను చెప్పే కదా ఈ సంకీర్ణ ప్రభుత్వాల్లో ఈ డైలమాలు ఉంటాయి. ఎప్పుడు రేస్ చేయాలి ఇష్యూస్, ఎంతవరకు సాగదీయాలి ఏంటనేది, దగా పడ్డామా లేదా అని ఎప్పుడు రియలైజ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి. కాబట్టి పేషెన్స్ ఎగ్జాస్ట్ అయిపోయింది. పేషెన్స్ అనుకోవాలా, లేకపోతే గుడ్డిగా నమ్మారనుకోవాలా, లేకపోతే అందరూ అనుకుంటున్నట్టుగా భయపడి వాళ్ళు ఏం చేయకపోయినా అడగలేదు అనుకోవాలా? లేదండి, ఇందులో మీరు చెప్పిన ఆల్ 3 పాయింట్స్ నేను ఆన్సర్ చేస్తాను. గుడ్డిగా నమ్మటం అనేది ఎక్కడా లేదండి. ఎందుకంటే మీకు ఇందాక చెప్పా కదా, ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రం కేంద్రం పైన డిపెండ్ అవుతుంది, నమ్ముతుంది. కాబట్టి అది గుడ్డి నమ్మకం అని కాదు. ఫెడరల్ వ్యవస్థకి తూట్లు పొడుస్తారు అని చెప్పేసి అని మేము అనుకోం. ఏ రాష్ట్రం అనుకోదు. ఇప్పుడు పొడిచిందని కన్ఫర్మ్ అయిందా? ఇప్పుడు పొడిచినట్టు మాకు క్లియర్ తెలుస్తుంది. నమ్ముతున్నారు మీరు ఫెడరల్ ఖచ్చితంగా, అంతే కదా, ఖచ్చితంగా. అది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు అన్నారు దగా పడిందా లేదా అని. ఖచ్చితంగా దగా పడిన రియలైజేషన్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఒక స్టూడెంట్ని క్లాస్లో పెట్టిన తర్వాత మార్కులు ఇస్తూ ఉంటే కనుక ఆడు ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు, మీరు స్పెషల్ కోచింగ్ ఇచ్చారు, రెండోసారి ఫెయిల్ అయ్యాడు, మళ్ళీ కోచింగ్ ఇచ్చారు, మూడోసారి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు పనికిరాడరా బాబు అంటాం. ఇక్కడ కేంద్రానికి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చాం, మళ్ళీ సెకండ్ ఆపర్చునిటీ ఇచ్చాం, థర్డ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత కూడా అనుకున్న విధంగా రాకపోయేపాటికి అప్పుడు మేము ఇచ్చేస్తున్నాం.
కానీ ఇక్కడ మీరు లాస్ట్ ఆపర్చునిటీ అని మీరు అంటున్నారు, కానీ అప్పటికి ఎలక్షన్లు వచ్చేసినాయి. ఇప్పుడు అంతా ఎలక్షన్ కోణంలో చూస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ ఇంత హడావుడి అది చేస్తారని కాదు. ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు. ఒక్కటండి, ఎలక్షన్లు ఎప్పుడు ఉన్నాయండి? 2019 ఏప్రిల్లో ఉంటాయి. అవును. గత లాస్ట్ ఎలక్షన్ బట్టి చూస్తే కనుక ఉమ్. అంటే లిటరల్లీ 1 year 4 months ఉంది. ఉమ్. కాబట్టి ఇంత ముందు మేము గొడవ పట్టడానికి మాకేం రీజన్ లేదు. ఉమ్. క్లియర్లీ ఏంటంటే ఇచ్చిన ప్రామిసులు టోటల్గా ఫెయిల్ అయ్యారు. ఉమ్. జనవరి 12th నాడు ఉమ్. ప్రధానమంత్రి గారిని కలిసిన తర్వాత అట్లీస్ట్ కొన్ని ఇష్యూస్ అన్న ఉమ్. ఉన్న 19లో ఉమ్. ఒక్క 3, 4, 5 ఉమ్. అడ్రస్ చేయలేరండి. వాళ్ళ చేతిలో ఉన్నాయే కదా. అవును. లైక్ రైల్వే జోన్ కానీ, పెట్రోలియం క్రాకర్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉమ్. అడ్రస్ చేయకుండా పైగా ఏ రాష్ట్రం పేరు మేము మెన్షన్ చేయము. ఇదివరకు అట్లాగా క్యాపిటల్ నాన్ క్యాపిటల్ ఇది నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ బడ్జెట్ కాదు, ఇది ప్లెయిన్ ఓన్లీ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ బడ్జెట్. ఇవన్నీ చెప్పిన వాళ్ళు పైగా జిఎస్టీ వస్తుందని చెప్పేసి అప్పుడు ప్రత్యేక హోదా రాయితీలు ఇవ్వమన్నాళ్ళు. ఇవన్నీ ఫెయిల్ అయితే క్రిటికల్ డెసిషన్ రాష్ట్రం కూడా ఎప్పుడు తీసుకుందంటే బిట్వీన్ పోస్ట్ జిఎస్టీ పీరియడ్ ఎప్పుడైతే గనక ప్రత్యేక హోదా రాష్ట్రాలకి రాయితీలు ఎక్స్టెండ్ చేశారో అప్పుడే మాకు ఫస్ట్ ఫీలింగ్ వచ్చేసింది తేడాగా ఉందని. అందుకని ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా అందులో రాయితీలు ఇవ్వాలని కూడా క్లియర్గా మెన్షన్ చేసింది. చేసిన తర్వాత బడ్జెట్లో అడ్రస్ చేయకపోయేపాటికి ఇట్స్ ఎ టైం లైన్ అండి. మీరు చూడండి, మంత్ టు మంత్ టైం లైన్ అక్కడి నుంచి చూస్తే దాంతో జనవరి ఎండ్లో February 1st ఎప్పుడైతే బడ్జెట్ అన్నారో ఆటోమేటిక్గా బయటకు వచ్చేసింది. సహనం పోయింది అప్పటికి. ఎందుకంటే మీరు అనొచ్చు అప్పటికి బడ్జెట్ తయారైపోయి ఉండొచ్చు. అంటే మధ్యలో ఒక పాయింట్ ఉంది ఇక్కడ. ప్రైమ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు వెళ్ళారు ఢిల్లీ అనేది ఒకసారి పక్కన 29 అని 40 అని రకరకాలు చెప్తారు. ఎన్నిసార్లు అనేది పక్కన పెడితే వెళ్ళిన వాటిలో మెనీ టైమ్స్ ఫైనాన్స్ మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ని, ఇంకా ఇతర మంత్రుల్ని కలవడానికే ఎక్కువ ఇదైంది. పిఎంని కలిసింది తక్కువ సార్లు కదా, ప్రధానమంత్రి గారిని కలిసింది తక్కువ సార్లు. వీటితో పోల్చుకుంటే 2017 నాకు తెలిసినంత వరకు 2017లో లాస్ట్ టైం కలిశారు జనవరిలో. 2017 జనవరిలో ప్రధానమంత్రి గారిని కలిశారు. మళ్ళీ 18 జనవరిలో కలిశారు. ఈ మధ్యలో మాకు తెలిసి నిజాలు అబద్ధాలు మాకు తెలియదు, కానీ మాకున్న ఇన్ఫర్మేషన్స్ కానీ చెప్పుకున్న మాటలు కానీ అపాయింట్మెంట్ అడిగినా కూడా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదనే స్థాయిలో 1 year కలవలేకపోయారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 2018 జనవరి సంక్రాంతి పండుగ ముందు కూడా ఎలా కలిశారు? ఫోర్స్ఫుల్గా మన ఎంపీలు గొడవలు చేస్తూ ఉంటే తప్పని పరిస్థితుల్లో పిలిపించుకున్నట్టుగా ఉంది. అది పదే వెళ్ళి ప్రధానమంత్రిని కలవడం, ఎంపీలు కాస్త నిరసన వ్యక్తం చేయడం, ఈ పరిణామాల నేపథ్యంలోనే ముఖ్యమంత్రి గారిని కలుస్తారని వర్తమానం అవ్వడం. అంటే ఈ 1 year గ్యాప్లోనే తెలిసిపోతుంది, యాటిట్యూడ్ తెలిసిపోతుంది. అక్కడ మీరు సరైన టైంలో రియాక్ట్ అవ్వలేదేమో, లాస్ట్ మినిట్ దాకా బడ్జెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏదో అంటారే చేతులు. మీరు మధ్యలో గుజరాత్లో కలిశారు, వరల్డ్ టెక్స్టైల్ ఎగ్జిబిషన్ అయినప్పుడు అది వేరే ముఖ్యమంత్రి అదే అకేషన్స్ లో కలవలేదు. ఇప్పుడు పెట్టినా పక్కన కూర్చున్నా ఏదో ఇష్యూస్ అయితే మాట్లాడుతూనే ఉంటారు. క్వశ్చన్ ఇక్కడ ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు కలిశారని కాదు, ప్రధానమంత్రి గారి ఆఫీస్కి రిప్రజెంటేషన్స్ ఈ మధ్యలో కూడా వెళ్ళినాయి కదా. జనవరి 17 నుంచి మొదలుపెట్టి జనవరి 18 మధ్యలో కూడా ప్రధానమంత్రి గారి ఆఫీస్కి వెళ్ళినాయి, ఆర్థిక మంత్రి గారి ఆఫీస్కి వెళ్ళినాయి, హోమ్ మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్ళినాయి. అయితే ఇక్కడ కలవాల్సింది ఒక్కటే ఇంపార్టెన్స్ అని కాదు, ఎప్పటికప్పుడు మినిస్టర్స్ని పర్టికులర్గా కూడా కలవటం. ఎందుకంటే చేసింది ప్రతిదీ పిఎం ఓవర్ షాడో చేస్తుందని కాదు, ఎగ్జిక్యూట్ చేయాల్సింది మినిస్టర్సే కదా. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని కలిసాము, 4 సార్లు కలిసాము. 4 సార్లు కలిసినా ఏం ప్రోగ్రెస్ అయింది పెట్రోలియం రిఫైనరీ పైన? అదేవిధంగా స్మృతి ఇరానీ గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత జావేద్కర్ గారు వచ్చినప్పుడు కానీ కలిసాము. ఇన్స్టిట్యూషన్స్ ఫండింగ్ ఏ విధంగా అవుతుందని ఆర్థిక మంత్రి గారు ఉన్నారు. రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడుతూ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మాట్లాడినప్పుడు 3-4 సార్లు కలిసాము. వీటిలో ప్రాసెస్ ఏంటంటే ఈ డిస్కషన్స్ కానీ ఓ పాకాన్ని ఎప్పుడు పడినాయి అంటే ఇలా నమ్మలేము అనే పరిస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఒక ఫైనల్ ఇది ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా అడుగుతాం బడ్జెట్ ముందు లాస్ట్ ఆప్షన్ కింద. ఎందుకంటే ఫుల్ బడ్జెట్, నెక్స్ట్ బడ్జెట్ వచ్చేది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఫుల్ బడ్జెట్లోనన్నా చేస్తారేమో, చేసి మార్చ్ ఎండింగ్ లోపల రెవెన్యూ డెఫిసిట్ కానీ ఇలాంటివన్నీ డబ్బులు ఇస్తే కనుక
రాష్ట్ర కొంతలో కొంత ప్లానింగ్ recover కొంతలో అవుతాము. కొంత ప్లానింగ్ చేసుకోవచ్చు. ఉమ్, ఫ్యూచర్కి కూడా ఒక బేస్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్స్పెండిచర్ తోటి ఉమ్, ఇవన్నీ పెట్టుకునే ఒక టైం లైన్ తోటి రాష్ట్రం వెళ్ళింది. నేనైతే ఎక్కడా డిలే అయిందని నేను అనుకున్నాండి. ఎందుకంటే ఉమ్, ఇదే క్రమంలో కంపారిజన్ నేను ఇస్తాను. ఉమ్. యోగినాథ్ గారు అవును, చీఫ్ UPC, మినిస్టర్ అయ్యారు. UPC. సీఎం అయిన తర్వాత రుణమాఫీ అక్కడే చేస్తామన్నారు. చేస్తామన్న తర్వాత ఆ డబ్బులకి ఆయన ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ అడిగితే ఉమ్, మీకు తెలుసో తెలియదు, ఎక్సెప్ట్ ఫంక్షన్స్ యోగినాథ్ వాస్ ఏబుల్ టు మీట్ ప్రైమ్ మినిస్టర్ ఓన్లీ వన్స్. ఉమ్, మీరు రికార్డ్ చెక్ చేసుకోండి. ఉమ్, దేవేంద్ర ఫడ్నవీస్ గారు కూడా ఇదే విధంగా ట్రై చేస్తే ఎక్సెప్ట్ ఒకేషన్లో తప్పితే 2 సార్లే ఫడ్నవీస్ని కలిశారు. ఉమ్, ఏది వాళ్ళ ఓన్ ముఖ్యమంత్రిని. ఉమ్. నేను ఇంక వేరే రాష్ట్రాలను ఏంటి మీ మెన్షన్ చేయట్లా. observation ఏంటి? ఎందుకని ఒక అంటే ముఖ్యమంత్రులే ప్రధానమంత్రిని అంటే కలవలేకపోతున్నారు? అక్కడ సెంట్రలైజ్డ్గా ఉమ్, ఒక పాలన నడుస్తుందా అనే అనుమానాలు ఇవాళ వస్తున్నాయి. వ్యక్తి పాలన ఆ, వస్తుందంటారా? ఎందుకంటే ఒక్కటి గుర్తుంచుకోవాలి, ఫెడరలిజంలో పాతకాలం ఎంపరర్స్ కానీ రాజులు కానీ ఆ కాలం పోయింది. కాబట్టి సమానంగా యు మీన్ రాజులాగా మోడీ పరిపాలన ఉందనా? రాజరికం లాగా? ఆ అనుమానం వస్తుంది ప్రజలకి. మీరు ఎన్ని ఇంటలెక్చువల్ రైటర్స్ కాలమ్స్ మీరు చూడండి, ఇంగ్లీష్ మ్యాగజైన్స్లో కానీ అన్నిట్లో కానీ అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి. అంతే. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న రైటర్స్ కానీ ఇంటలెక్చువల్స్ కానీ ఎప్పటి నుంచో మోడీని లెఫ్ట్ కాదు, మీరు ఇప్పుడు అంటున్నారు. అది కాదు, లెఫ్ట్ కాదు, లెఫ్ట్ రైట్ సెంటర్ అందరూ. ఇవాళ రాయింది ఎవరు? సెంట్రలైజ్డ్ రన్నింగ్ ఆఫ్ గవర్నమెంట్ నడుస్తుంది. రైట్. ఇక్కడ ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి దానికి ఈక్వలెంట్ ఆల్టర్నేటివ్గా స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తున్నామని చెప్పారు. అది కూడా రావట్లేదని ఇప్పుడు ఏదో కొత్తగా మళ్ళీ అన్ని పార్టీలు ఎత్తుకునే మీరు ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? వస్తుందా రాదా? ఏంటి మీ డిమాండ్ ఏంటి? ఇప్పుడు టెక్నికల్లీ మనం చూసామనుకోండి, ఇక్కడ బోత్ టెక్నికల్ పాయింట్ చూద్దాం, పొలిటికల్ కూడా చూద్దాం, రెండు కూడా రాజకీయంగా చూద్దాం, ఇది కూడా. టెక్నికల్గా చూస్తే 14th ఫైనాన్స్ కమిషన్లో మనం ఒక్కటి అబ్జర్వ్ చేయాలి. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ చేసేటప్పుడు వాళ్ళు అన్ని రాష్ట్రాలని, రెగ్యులర్ స్టేట్స్ని, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ని కూడా ఒకే తాటిని పైన పెట్టి చూశారు. చూసి ఎవరికైతే రెవెన్యూ డెఫిసిట్ ఉంటుందో వాళ్ళకి కాస్త డెవల్యూషన్ గ్రాంట్స్ ఇస్తామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, మిగతా రాష్ట్రాలకు కూడా కొన్నిటికి ఇచ్చారు. సర్ప్లస్ ఉన్నటికి సర్ప్లస్ వస్తుంది అనేది డిఫైన్ చేశారు. ఒక తాటిపైన పెట్టి చూశారు కాబట్టి ఇంకా ప్రత్యేక హోదా లేదు అనే ఇంటర్ప్రిటేషన్ ఎవరు చేశారు? ఫైనాన్స్ మినిస్ట్రీ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేసింది. మిగతా ఎవరు ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేయలే. ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గోవిందరావు గారు అవనండి, ఆన్ అండ్ ఒక లెక్చర్ టైం అప్పుడు వైవి రెడ్డి గారు కానీ, మేము ఒక తాటిపైన డెవల్యూషన్కి చూసాం కానీ స్పెషల్ కేటగిరీ అనేది తీసేయటం కానీ రికమెండేషన్ కానీ కొత్తగా ఇవ్వటం రికమెండేషన్ కానీ మేము చేయలేదు అని ఆఫ్ రికార్డ్ రఘురామ్ రాజన్ గారి రిపోర్ట్ కూడా ఉంది, చూడండి అని చెప్పేసి ఆ మెంబర్స్ అంటాం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒక ఇది టెక్నికల్ పాయింట్. పొలిటికల్ పాయింట్ నేను చెప్తాను. వన్స్ ఈ టెక్నికల్ పాయింట్ బేస్ చేసుకుని మీకు ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము, అందుకని స్పెషల్ అసిస్టెన్స్ తీసుకోండి అని కేంద్రం చెప్పినప్పుడు మీరు అనొచ్చు, ఏ విధంగా మీరు అంత నమ్మారు, అంత గుడ్డిగా అని చెప్పేసి అని. అరుణ్ జైట్లీ గారే చెప్పడం కాకుండా ఈవెన్ వెంకయ్యనాయుడు గారు నెక్స్ట్ 2 డేస్లోనే ఆయన రాసిన ఆర్టికల్ స్పెషల్ బై ఎనీ బై అనదర్ నేమ్ అని. ఇందులో ఏం రాస్తారు ఆయన? ఆంధ్రప్రదేశ్ విల్ గెట్ ఆల్ ద సెంట్రల్ అసిస్టెన్స్ అండ్ మోర్ that it would have been entitled to had it been given special category status అని చెప్పేసి. అంటే ఏంటి మీనింగు? అన్ని విధాల మీకు ప్రత్యేక హోదాతోటి వచ్చే వెసులుబాటు ఏదైతే ఉంటుందో, రాయితీలు కానీ, సిఎస్ఎస్ 90:10 కానీ, ఈఏపీ 90:10 కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు రిపెంట్ అవుతున్నారా ఆ రోజు ఒప్పుకోకుండా ఉండాల్సింది అని? ఇప్పుడు ఒక్కటండి, స్టేటస్ కాదు ప్యాకేజ్ని కరెక్టే, స్పెషల్ అసిస్టెన్స్ ఒప్పుకోలేదు అనుకుందాం. ఆ రోజు ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము అని చెప్పేసి అని కేంద్రం ఏదైతే ఒక స్టాండ్ తీసుకుందో ఆ స్టాండ్కే స్టిక్ అయితే ఏమయ్యేవాళ్ళం అండి? ఇవాళ ఇట్లా అడగటానికి కూడా రైట్ ఉండేదా? అసలు రైట్ ఉండేదా చెప్పండి? ఇవాళ వాళ్ళు తీసుకున్న స్టెప్ వలన వాళ్ళ స్టెప్ ఫుల్ఫిల్ చేయకపోవటం మూలన కూడా
ఇంత పోరాడాల్సి వస్తుంది. రైట్. ఇవాళ రాష్ట్ర ప్రజలు బ్లాక్ అండ్ వైట్ కుటుంబరావు గారు ఇప్పటి వరకు సరే అసలు ప్రజలకి ఏం జరిగింది తెలియాలి, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు నాంచింది చూడాలి, వీళ్ళు నాంచారా వాళ్ళు నాంచారా పక్కన పెడితే ఆ వివరాలు మీ నోటి వెంట చెప్పించడం కోసం నేను కూడా ఓపిక నేను తెలుసుకోవాలి కాబట్టి విన్నాను. మీ నోటి వెంట వస్తే కొంచెం దాని శాంటిటీ ఉంటుందని. కానీ ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఇవాళ స్టేట్లో ఒక అన్రెస్ట్ ఉంది, ఒక అలజడి ఉంది. ఈ అలజడికి కారకులు ఎవరు? కేంద్రమా రాష్ట్రమా, బీజేపీనా టీడీపీనా? ఇది చాలా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సింపుల్ అండి, ఓన్లీ వన్ అక్యూజ్డ్ పార్టీ ఇక్కడ అనేది భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం. మీరు నేను మూమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం నేను కాన్షియస్గా అంటున్నాను, ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంకా మా మినిస్టర్లు కూడా ఇద్దరు ఉన్నారు. వాళ్ళకి సే ఎంత ఉంటుంది అనేది పక్కన పెట్టేస్తే సెంటర్లో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం. మీ మాటకు అడ్డు వస్తున్నా నేను. అక్యూజింగ్ పార్టీ బీజేపీ అన్నారు కదా. నా స్ట్రెయిట్ క్వశ్చన్, ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీని చూసి ఓట్లేశారా, చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓట్లేశారా? క్లియర్ కట్గా ఇక్కడ ఒకటే సింగిల్ పాయింట్ అండి. చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్సు, అడ్మినిస్ట్రేటివ్ దక్షత, ఒక రాజధాని లేని ఎలాగైనా సాధించుకురాగలడు, ఒక రాజధాని లేని రాష్ట్రం పుడుతుంది కాబట్టి ఒక సైబరాబాద్ లాంటిది ఈయన రాజధాని కట్టగలడు అనే ప్రజలు గణనీయంగా నమ్మారు. డౌట్ లేదు, ఎలాగైనా ఏదైనా సాధించుకురాగలడు, అంతే కదా. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, పాస్ట్ ఎక్స్పీరియన్స్ వాజ్పేయి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు సమర్థవంతంగా ఆ టైం అప్పుడు మీరు రీకాల్ చేసుకుంటారు, అట్లాని కాదు, ఆ టైం అప్పుడు 3 సంవత్సరాలు కరువు వచ్చింది. 3 సంవత్సరాలు కరువు వచ్చినా సమర్థవంతంగా నిధులు తెచ్చుకోగలిగింది కూడా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిపై నమ్మకం పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ముఖ్యమంత్రి గారికని ప్రజలు బీజేపీని ఒక 10-15% నమ్మారు. మోడీ గారి డైలాగులు, మోడీ గారు ఇచ్చిన ఎమోషనల్ స్పీచెస్ ఒకవైపు వర్కౌట్ అయితే అయి ఉండొచ్చు. కానీ ఒకటి వాస్తవం, ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి అనుభవం గలవాడు, మంచి విజన్ ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి అయితే ఈ రాష్ట్రానికి అంతే అనే కదా. ఏమైనా సాధించుకురాగలడు, ఏమైనా చేయగలడు, నిలబెట్టగలడు ఈ రాష్ట్రాన్ని అనే ఒక గుడ్డి నమ్మకంతోనే గెలిపించుకున్నారు, ముఖ్యమంత్రిగా చేశారు. మీరు ఇవాళ వాళ్ళని నమ్మి మోసపోయామని చెప్పినా లేకపోతే ఇంకోటి అని చెప్పినా కూడా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు కానీ వాళ్ళని కాదు కదా ప్రశ్నించేది. రాజకీయంగా గొడవలు పెట్టవచ్చు, మేము పెట్టే డిబేట్లో ఈ 2 పార్టీలు వాళ్ళు కొట్టుకోవచ్చు, అది వేరే విషయం. ప్రజలు ఎవరి వైపు చూస్తారు ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారి వైపు చూస్తారు. ఏం చేస్తారు మా నాయకుడు అనే చూస్తారు. ఆయనేమో 4 సార్లు 4 మాటలు మార్చారు. ఒక్కసారి మనం ఆయన మాటలు మాట్లాడింది విన్న తర్వాత మనం డీటెయిల్స్కి వెళ్దాం. చంద్రబాబు నాయుడు గారు ఏ టైంలో ఏం మాట్లాడారు అనేది ఒకసారి చూసిన తర్వాత ఈ డిబేట్ కొనసాగిద్దాం ప్లీజ్. ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటసే. వారు కాదని ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తున్నారు అనుకో, ఇంక నీ బాధ ఏముంది? ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తే నేను కాదన్నా కదా. కాదు కోడలు మగబిడ్డ కంటారంటే అత్తొద్దు అంటుందా? ఈ యొక్క స్పెషల్ స్టేటస్తోనే మొత్తం అయిపోతుంది, స్వర్గం అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు స్పెషల్ స్టేటస్ వచ్చిన రాష్ట్రాలు స్వర్గాలు అయిపోలేదు. వాట్ ఈస్ ది రీజన్? ఏదైతే ఈ రోజు ఇచ్చిన దాన్ని అభినందిస్తూనే వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకోవడం, మనం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. వీ హావ్ టు ఫైట్, వీ హావ్ టు గో ఫార్ మూవ్ ఫార్. నేను ఒకటే కేంద్రాన్ని అడిగాను, మీరు ఇవన్నీ ఇవ్వాలి, విభజన చట్టంలో పెట్టిన విషయాలు అమలు చేయాలి, రాజ్యసభలో చెప్పిన విషయాలు మీరు తూచా తప్పకుండా అమలు చేసి మమ్మల్ని ఆదుకోవాలి. అదే డెఫిసిట్ ఫైనాన్స్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ ఇంకా మనకు రావాల్సిన డబ్బులన్నీ కానీ ఇచ్చుంటే, సకాలంలో ఇచ్చుంటే మనం ఎంత అభివృద్ధి అయ్యేవాళ్ళం ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఒకసారి అన్నారు 14వ ఆర్థిక సంఘం ద్వారా మేము స్పెషల్ స్టేటస్ ఇవ్వలేము, ఇవ్వద్దన్నారు. ఎవరికి ఇవ్వమన్నారు? ఇవ్వమని ప్రత్యేక సహాయం కింద మీకు సహాయం చేస్తామని, ప్రత్యేక హోదాలో ఏమొస్తుందో అన్ని చేస్తామని ఆ రోజు అంటే ఇమ్మన్నాను, అది కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. అందుకే నేను అడిగాను, ప్రత్యేక హోదా వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఆ రోజు మీరు చెప్పింది కరెక్ట్ కాదని తేలినప్పుడు ఎందుకు మా రాష్ట్రానికి కూడా ఇవ్వరు? మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని బెనిఫిట్స్ ఇమ్మని గట్టిగా డిమాండ్ చేస్తున్నానని చెప్పి. సో అది ఏంటి వేరియేషన్స్ ఏంటి? ఏం లేదండి, మీరు కరెక్ట్గా
గుడ్ 4 క్లిప్పింగ్స్ వేశారు. కావాలని వేశాను. అదే కరెక్ట్గా వేశారు. 4 క్లిప్పింగ్స్లో అండర్లయింగ్ థ్రెడ్ అంటే ఏవి నడుస్తుంది అందులో, స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏవి రాయితీలు వస్తాయో అదే రాయితీలు అసిస్టెన్స్ ద్వారా రావాలని ఫస్ట్ దాంట్లో. ఇవన్నీ కూడా ఇంకొకటి మీకు టైం లైన్ కూడా చెప్తాను, ఎందుకంటే ఎవ్రీ స్పీచ్ నేను గుర్తుంచుకుంటా కాబట్టి మీకు అదే చెప్తున్నా. వెరీ ఫస్ట్ది ఈస్ ఇన్ ఆగస్ట్ 2016, సెకండ్ది సెప్టెంబర్ 2016, థర్డ్ది జనవరి 2017. ఆ గ్యాప్ తర్వాత ఇవాళ అనంతపూర్ లేటెస్ట్. కాబట్టి ఆల్ 4 మీకు ఫస్ట్ 4 months గ్యాప్లో అయిన టైం లైన్. ఆయన ముఖ్యమంత్రి గారు అన్నది కూడా ఏంటి, స్పెషల్ స్టేటస్ కాకుండా అసిస్టెన్స్ అప్పుడు ఎక్కువ ఫండ్స్ ఇస్తానంటే అని. నేను ఎందుకు వద్దంటాను అని ఇందాక. అందుకని నేనేంటి మీకు చదివింది ఎవరిదో కాదు, అందరికంటే నమ్మిన భారతీయ జనతా పార్టీ మంత్రి, రాష్ట్రానికి ప్రధాన బ్రాండ్ అంబాసిడర్గా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వెంకయ్యనాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ విల్ గెట్ ఆల్ ద సెంట్రల్ అసిస్టెన్స్ అండ్ మోర్. ఈ మోర్ అనే మాటకి ముఖ్యమంత్రి గారు అన్నది ఏంటి, ఎక్స్ట్రా ఫండ్స్ కూడా వస్తుందంటే అని చెప్పేసి అని. దానికి కరాలరీ నెక్స్ట్ స్పెషల్ అసిస్టెన్స్ ఇచ్చారు. ఇక్కడ క్లియర్లీ ఒక పాయింట్ ముఖ్యమంత్రి గారు అన్న పాయింటే కాకుండా ఇవాళకి కూడా వ్యాలిడ్ ఏంటంటే, ప్రతి ఒక్క హోదా అనేది ఒక సంజీవిని, ఒక మంత్రం కాదు, ఓవర్ నైట్ రాష్ట్రాలు డెవలప్ అవడానికి అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మీకు సమర్థత ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, సమర్థత గల ప్రభుత్వం ఉండి కానీ ప్రతి ఒక్క హోదాని వాడుకోలేకపోతే గ్రోత్ అనేది కాదు. ఎందుకంటే చెప్తాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి టాప్ 10 హ్యూమన్ డెవలప్మెంట్ సమర్థత లేని వాడికి ఏది ఇచ్చినా వేస్ట్ అని కుటుంబరావు గారు, అందులో డౌట్ లేదు. అయితే ఇక్కడ నా పాయింట్ ఒకటే, ఎప్పుడైతే ప్రత్యేక హోదా కాదు, ప్రత్యేక ఆర్థిక సహాయము ప్యాకేజ్, అది పేరు ఏదైనా పెట్టుకోండి, అది ఎప్పుడైతే ప్రకటించినప్పుడు రాష్ట్రంలో ఎవరూ పెద్దగా అలజడి ప్రకటించలేదు, అసంతృప్తి ప్రకటించలేదు. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారు కన్విన్స్ అయ్యారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు భరోసా ఇస్తున్నారు కాబట్టి, అది చూసే నేను ఒప్పుకున్నానని చెప్పారు కాబట్టి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీ మినహాయిస్తే మిగతా ఎవరు కూడా పెద్దగా దాని మీద రెసిస్ట్ చేయలేదు, ముఖ్యమంత్రి గారిని విమర్శించలేదు, ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు అని. అంత నమ్మకం ఉంది. అలాంటిది ఇవాళ మళ్ళీ మొదటికి వచ్చి 2014లో ఏదైతే ఎజెండా అయిందో మళ్ళీ 2019కి అదే ఎజెండా అయ్యే పరిస్థితి వస్తే ప్రజలకి ఏ సమాధానం చెప్తారనేది నా క్వశ్చన్. సింపుల్, నేను చెప్తున్నది ఇందాక మూడో దానికి. ఇప్పుడు ఎవడి వాళ్ళు ప్రత్యేక హోదా ఇప్పుడు అడుగుతున్నారండి. కాదు మూడో దానికి వస్తున్నా. మూడో దానికి వచ్చినప్పుడు కూడా ఏమన్నారు, ఇస్తున్నారని యాక్సెప్ట్ చేసి నేను ముందుకెళ్ళాలి కానీ ఒంటెద్దు పోకడ కూర్చోలేను కదా అన్నారు. అవును. నాలుగోది వాళ్ళు అనంతపూర్లో ఏమన్నారు, వేరే రాష్ట్రాలు కంటిన్యూ కాదు ఈ పై 3 ఎప్పుడు అప్లై అయినాయి మీకు, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మేము ఇవ్వలేము 14వ ఆర్థిక సంఘం వలన అని చెప్పేసి అన్నారు. అది బట్టబయలు అయిపోయింది. ఎందుకు, జిఎస్టీ వచ్చిన తర్వాత కూడా ఇచ్చారు, వేరే రాష్ట్రాలకు ఎక్స్టెండ్ చేశారు. చేయగానే కరెక్ట్గా టైమింగ్ అంతకే కదా. అందుకే మనం కూడా ఇవాళ స్పెషల్ అసిస్టెన్స్ తోటి డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు స్పెషల్ అసిస్టెన్స్ వాళ్ళు చెప్పిన కారణము ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పేసి అని అన్నారు. అలాంటిది వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు వేరే రాష్ట్రాలకి, పాత రాష్ట్రాలకి అని అంటే ఖచ్చితంగా దగా పడ్డాము అని చెప్పేసి అని. కాబట్టి ప్రత్యేక హోదా ఇవ్వాలని అందుకని అడుగుతున్నారు. బాగుంది. ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు ఇవన్నీ చెప్పినవి చేయలేదు కాబట్టి అసలు ఈ దేశంలో ప్రత్యేక హోదా ఉండదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్త రాష్ట్రాలు వాటి కొత్తగా పొడిగిస్తున్నారు కాబట్టి మాకు పొడి ఇవ్వండి అని అడుగుతున్నారు. ఎవడి వాళ్ళు ఇప్పుడు వీళ్ళకా ఇచ్చే ఉద్దేశము లేదు, ఇచ్చే అవకాశం లేదు బీజేపీకి. ఇప్పుడు అది కాదు, ఒకటి సింపుల్ అయిపోతుంది. ఎవరిని అడుగుతున్నారు మీరు? ఈ రాష్ట్ర ప్రజలను అడగాలి. కాదు మేము అడుగుతాం కేంద్ర ప్రభుత్వానికి ఇంకా 1 సంవత్సరం 3 నెలలు ఉంది ఇంకా కేంద్ర ప్రభుత్వానికి. మేము అడుగుతుంది కేంద్ర ప్రభుత్వాన్ని ఏంటి, ఇదే స్పెషల్ అసిస్టెన్స్ కింద మీరు రాయితీలు కూడా ఇవ్వండి, ఇదే స్పెషల్ అసిస్టెన్స్లో ప్రామిస్ చేసిన డబ్బులు ఇవ్వండి, మేమే కంప్యూట్ చేసాం ఫిగర్, వాళ్ళు డిస్ప్యూట్ చేయట్లేదు పెద్దగా. అది కానీ హోదా అడిగేస్తున్నారు కాదు, మళ్ళీ అసిస్టెన్స్ అనే ప్రస్తావన రాకూడదు. నేను చెప్పేది ఏంటంటే మన చర్చలో కూడా రాకూడదు. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే మీకు హోదా అనే వర్డ్ నేను వాడను అని అన్నారు అనుకోండి, నేమ్ చేంజ్. ఇవాళ కుటుంబరావు అనే పేరు నాకు నచ్చలేదు అనుకోండి, నేనే రేపు పేరు మార్చుకుంటా, ఏ రావుకే చెరుకూరి అని పెట్టుకుంటాను. పెట్టుకుని పబ్లిసిటీ కూడా అదే చేసుకుంటా, బాబు నన్ను కుటుంబరావు అని పిలవద్దు, అందరూ ఇట్లా అంటున్నారు అందుకని ఇట్లా పెట్టాను అంటాను. కాబట్టి అట్లా ఏమన్నా పేరు మారుస్తారా?
లేకపోతే ఏమన్నా చేంజెస్ చేస్తారా చెప్పమంటున్నాం. ఇక్కడ క్లియర్ కట్ పాయింట్ చెప్తాను. పార్లమెంట్లో గొడవ అయింది. ఫస్ట్ ఎవరు లేపారండి? ప్రతిపక్ష పార్టీ ఏం లేపలేదే. బడ్జెట్ బాగుందని విజయసాయి రెడ్డి గారు మెచ్చుకుని ఇంగ్లీష్ ఛానల్లో అయితే అందరూ చూడాలి కదా, నేనే ఒక డూప్లికేట్ మోడీని అన్నట్టు గడ్డం పెట్టుకున్నాను అనమాట. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు ఆయన. ఏమని అద్భుతమైన బడ్జెట్ అది ఇదని. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తెలుగుదేశం ఎంపీలు ఎప్పుడైతే గొడవ మొదలు పెట్టారో అసలు రాష్ట్రం మెన్షనే కాదు, ఫండ్స్ కూడా ఇవ్వలేదు, బెంగళూరుకి ఇచ్చే ముంబైకి ఇచ్చే ఇవన్నీ అని చెప్పేసి పెట్టినప్పుడు అప్పుడు వాళ్ళ ఎజెండా తీసుకోవటానికి అటెంప్ట్ చేయటం. అంటే మేము రియలైజ్ చేస్తున్నాము జనవరిలో ఏదైతే ప్రధానమంత్రి గారికి ఇచ్చారో ఆ తర్వాత కూడా రాలేదని అంటే ఇప్పుడు రాదు అని బడ్జెట్ అనౌన్స్ చేసిన 5 నిమిషాల్లో మనం ప్రొటెస్ట్ చేసి మొదలుపెట్టి ఏం చేస్తా ఉంటే కీలకమైన అంశం అక్కడ చెప్తాను. ఇమ్మీడియట్గా అరుణ్ జైట్లీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమన్నారు? ఆల్టర్నేటివ్ మెకానిజంతో స్పెషల్ అసిస్టెన్స్ డబ్బులు ఇవ్వడానికి చూస్తానన్నారు. అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ పైన ప్రాబ్లం ఏదో ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి నుండి, మాకు ఒక ఫార్ములా ప్రకారం డబ్బులు ఇస్తాను, అందుకని అధికారులు రావాలన్నారు. హుటాహుటీని వెళ్ళాం. నేను విజయవాడ నుంచి రాత్రి 10 బయట ప్రజానికి తెలియదు. అది చెప్తున్నా. ఆ 2 రోజుల చర్చలో మీరేమి కన్విన్స్ చేశారో చెప్తున్నా కదా. హుటాహుటీన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పి వాళ్ళు ఏదో అంటున్నారు కదా జైట్లీ గారు, ఆల్టర్నేటివ్ మెకానిజంలో స్పెషల్ అసిస్టెన్స్ డబ్బులు ఎట్లా ఇస్తాము అండ్ దీని కిందంటే రాత్రి 10ంటికి కారు వేసుకుని బయలుదేరి వెళ్ళాం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లోనే పడుకుని తెల్లారి 6ంటికి ఫ్లైట్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళాం. ప్రొలాంగ్డ్ చర్చలు జరిగిన ఎక్స్పెండిచర్ సెక్రటరీ తోటి అందరితోటి, నాతో పాటు మా ఫైనాన్స్ సెక్రటరీ రవిచంద్ర గారు వచ్చారు, రీఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ మన ప్రేమచంద్రారెడ్డి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అందరం వెళ్ళాం. డిస్కషన్ మొదలు పెట్టడమే ఒక్కటే క్వశ్చన్ అడిగాము. మేము చాలా ఇన్నోసెంట్ పీపుల్, మాకేం తెలీదు. ఆర్థిక మంత్రి గారు పార్లమెంట్లో ఏదైతే ఆల్టర్నేటివ్ మెకానిజం ఫార్ములా అన్నారో ఆ ఫార్ములా చెప్పండి అన్నాం, లేకపోతే ఆల్టర్నేటివ్ మెకానిజం చెప్పండి అన్నాం. లేదు అవి మేము చెప్పలేము, మీకేం కావాలి, ఏ విధంగా కావాలి, మీ వెర్షన్ చెప్పండి అన్నారు. ఓకే, 1 by 1 పాయింట్ తీసుకుందాం. రెవెన్యూ డెఫిసిట్కి వచ్చింది. సింపుల్ లెక్క చెప్పాము మేము, 16,078 కోట్లు యాజ్ పర్ సిఏజీ రిపోర్టు. అందులో 2,303 కోట్లు గ్రాంట్ వచ్చింది. అది తీసేసామనుకోండి 13,775 కోట్లు ఎంతో అవుతుంది. ఆ డబ్బు మొత్తం రావాలి. అందులో ఇచ్చిందంతా 3,987 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ అమౌంట్ కూడా తీసేస్తే ఇంకా 9,000 కోట్ల పైచీలకు వస్తుంది. లెక్క చెప్పాం. చెప్తే ఇదంటే ఇమ్మీడియట్గా కాగితం వాళ్ళు తీసి ఇక్కడ ఎదురుగా, ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలకు మీ మీద కూడా, ప్రభుత్వం మీద కూడా. హ్యాడ్ ఏ రెవెన్యూ డెఫిసిట్ ఆఫ్ 13,775.76 అని ఇచ్చి లాంచింగ్ ఆఫ్ న్యూ స్కీమ్స్ బై ది సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఫస్ట్ స్కీమ్ ఏంటి? రుణమాఫీ 7,070 crores. ఇది కొత్త స్కీము, మాకు సంబంధం లేదన్నారు. రెండోది డిస్కామ్స్ ఎఫ్ఆర్పి బాండ్స్ 1,500 కోట్లు, మాకు సంబంధం లేదన్నారు. మూడోది మీరు ఎన్హాన్స్డ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు, అంటే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అంతకుముందు 10 సంవత్సరాలు ప్రభుత్వాలు ఇవ్వకపోతే రాష్ట్రంలో ఊతం ఇవ్వచ్చు ఇండస్ట్రియలైజేషన్కి. మంది ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రం అయింది కాబట్టి ఇండస్ట్రీకి ప్రోగ్రెస్ ఇవ్వాలని మేము ఇచ్చిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎక్కువ ఇచ్చామంట ఒకే సంవత్సరం. అంత ముందు సంవత్సరం 36 ఇచ్చారు, మీరు ఆ సంవత్సరం 800 కోట్లు ఇచ్చారు, అందుకని అది చెయ్యం. పెన్షన్స్ మీరు 200ది 1,000 రూపాయలు చేశారు, అది మాకు సంబంధం లేదు, ఇయ్యం అన్నారు. అదేవిధంగా ఏపీ ట్రాన్స్కోకి ఇచ్చిన సబ్సిడీ కూడా మేము ఇయ్యం అని చెప్పారు. సో టోటల్గా ఆ టూర్లో మీకు నెగిటివ్ రియాక్షన్ తప్ప పాజిటివ్ లేదు. ఇవన్నీ చెప్పారు. చెప్తే ఇమ్మీడియట్గా సింపుల్ క్యాలిక్యులేషన్ ఇచ్చాను నేను, ఏం పెద్ద క్యాలిక్యులేషన్ కాదు. వెరీ ఫస్ట్ పాయింట్, రుణమాఫీకి 7,070 కోట్లు నేను ఖర్చు పెట్టడానికి ఆ సంవత్సరం నేను 8,000 కోట్లు ఎక్స్పెండిచర్ చేసిన బిల్స్ ఇవ్వలేదు. సిఏజీ అది కూడా రికార్డ్ చేసింది కదా. ఆ 8,000 కోట్లు ఆ సంవత్సరం బిల్సే కదా. అంటే నేను రుణమాఫీ చేయకపోతే ఆ 8,000 రెవెన్యూ డెఫిసిట్ కిందే ఉండేది కదా. కాబట్టి ఆ 8,000 ఇంక్లూడ్ చేయాలి కదా. మీరు రుణమాఫీ తీసేస్తే ప్లస్ మైనస్లు రెండు చూస్తే కనుక నాకు ఎదురు 8,000 యాడ్ చేయాలి మీరు రుణమాఫీ తీసేసిన కట్టని బిల్లు. సెకండ్ ఎఫ్ఆర్పి బాండ్స్, నేనన్నా
దేశం మొత్తం ఇంకా 15-16 రాష్ట్రాలు చేసినాయి. అక్కడ ఎక్స్పెండిచర్ కింద ట్రీట్ చేశారా చేయలేదా చూసుకోండి. ఓకే, ఆ తర్వాతే మాకు చెప్పండి నీతులు. సో ఫైనల్గా అదేవిధంగా పెన్షన్స్ కూడా ఈ ప్రజలకు క్లియర్గా తెలియాలండి. చాలా కీలకం. పెన్షన్స్ 200ది 1000 రూపాయలు చేసామని అన్నారు. అవును, కేంద్రం తన పాలసీలో పెన్షన్ డబ్బులు పార్ట్ పేమెంట్ కేంద్రం ఇచ్చేటప్పుడు మేము ఇచ్చే అమౌంట్కి ఈక్వలెంట్ ఆర్ మోర్ స్టేట్స్ ఇవ్వచ్చు అని గైడ్లైన్స్ ఇచ్చినాయి. ఆ గైడ్లైన్స్ కూడా చదువుతాను. అంటే ఎంత ఎక్కువ ఇవ్వచ్చు అని మీరు క్వాంటిఫై చేయకుండా నేను 200 ఇస్తాను, మీరు ఆ 200కి 200 ఎక్స్ట్రా కలిపన్ని ఇవ్వండి, ఇంకా ఎక్కువన్నా ఇవ్వండి అని మీరే గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు నేను 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు. మీ గైడ్లైన్స్ని ఏమన్నా అతిక్రమించానా? అతిక్రమించలేదు కదా. కుటుంబరావు గారు, ఇప్పుడు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజ్ అనేది లేదు, ఇంకా ఇవ్వట్లేదు కాబట్టి మళ్ళీ హోదా నినాదం ఎత్తుకున్నారు. హోదా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అది వచ్చినా ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు వాళ్ళు ఎంతవరకు ఇస్తారో ఏంటో తెలియదు మనకి. అంటే ఒక బ్లైండ్ దీంట్లో ఉంది స్టేట్, ఒక పాయింట్. రెండోది, ఇప్పుడు మీ ముందున్న అతిపెద్ద లక్ష్యాలు రాజధాని నిర్మాణం, దానికంటే ముందు పోలవరం నిర్మాణం, వీటితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటివి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరేమన్నా రాజధాని విషయంలో స్పీడ్గా ఉన్నారా అంటే సింగపూర్ అన్నారు, మలేషియా అన్నారు, అమెరికా అన్నారు, జర్మనీ అన్నారు, జపాన్ అన్నారు, చైనా అన్నారు, అన్ని దేశాలు తిరిగారు, ఎవరెవరిని పిలిపించారు, డిజైన్లు వేయించారు, చివరికి సినిమా డైరెక్టర్తో కూడా డిజైన్లు వేయించారు. ఆ డిజైన్లు అయ్యాక 4 ఏళ్ళు గడిచిపోయింది. చివరికి మొన్న ఈ మధ్య ఫైనల్ ఏంటంటున్నాయి. ఇప్పుడు రాజధానికి డబ్బులు అడుగుతున్నారు, అది ఎప్పుడు కడతారో తెలియదు. పోలవరం ఇప్పుడు సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో మీరే అన్నారు పోలవరానికి వాళ్ళు ఏమాత్రం సహకరిస్తారో తెలియదని. ఆ అనుమానం, ఆ భయం ఒకటి సహజంగానే మనందరికి ఉంటుంది. ఎందుకంటే ఈ వార్లో, ఈ పొలిటికల్ వార్లో ఏంటి వీళ్ళకి ఇచ్చేది అని బీజేపీ అనుకుందనుకోండి, మన పోలవరానికి కూడా బ్రేక్ పడే ప్రమాదం ఉంది. సో ఈ మొత్తం వ్యవహారంలో, ఈ స్టేల్మేట్ సిచ్యువేషన్లో రాష్ట్రంలో ఇవన్నీ ఆగిపోతే బాధ్యులు ఎవరు? క్లియర్ కట్గా ఇక్కడ ఆన్సర్ ఇస్తానండి, స్టెప్ బై స్టెప్. రాజధానిదే ఫస్ట్ తీసుకున్నాం. ఎంత ఈజీగా అందరూ మాట్లాడేస్తారంటే, ఈ 4 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? సింగపూర్ అన్నారు, మీరే అన్నారు, చైనా అన్నారు, కొరియా అన్నారు, పేర్లు తీసుకున్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. మీకే కనుక 10 ఎకరాలు ఉందనుకోండి, ఆ 10 ఎకరాలకి మీరు లేఅవుట్ వేసి దానికి ఆ లేఅవుట్కి పర్మిషన్లు తెచ్చుకుని ఏ విధంగా చేయాలి, బిల్డింగ్స్ కట్టడానికి కనీసం ఎంత టైం పడుతుందండి? 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయితే ఊరికినే పడుతుంది. ఇక్కడ ఆ అబద్ధాలకు కూడా వస్తున్నాయి కదా, కేంద్రం కూడా అబద్ధాలు ఆడుతుంది. అది కూడా క్లియర్గా చెప్తున్నాం మీకు. ఇక్కడ తెలియాలి, వాస్తవాలు తెలియాలి. ఫస్ట్ ల్యాండ్ పూలింగ్ చేసి 32,000 ఎకరాల పైగా సమీకరించి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ముందుకు వెళ్తున్నప్పుడు సింగపూర్ తోటి ఒక సీడ్ క్యాపిటల్ ఏదైతే డెవలప్ చేద్దాం అనుకున్నామో సీడ్ ఏరియా, దానికి కూడా చేస్తున్నప్పుడు ఫస్ట్ డిలే ఎవరు చేయించారండి? ప్రతిపక్ష నాయకులు కదా. ఎందుకంటే వాళ్ళకి రాజధాని ఇక్కడ రావటం అనేదే ఇష్టం లేదు. ఫస్ట్ ఏదో మొక్కుబడిగా వచ్చినా పర్లేదని అన్నా కూడా లీగల్లీ ఎన్ని కేసులు పెట్టి డిలే చేయించి 6-7 నెలలు చేస్తున్నా సైమల్టేనియస్గా ఆ డిలే నడుస్తున్నా కూడా ఇటు ప్లాటింగ్ చేయటం కానీ, క్లారిటీ తీసుకురావటానికి కానీ సిఆర్డీఏ ఎంత కష్టాలు పడింది చేసిందని తెలియదు. ఈ ప్యారలల్ ప్రాసెస్ నడుస్తున్నాయి. మీరు అనుకోవచ్చు డిజైన్లే ఇవ్వలేదని. నేను డిజైన్ 2015లోనే రెడీ చేశాను అనుకోండి. నాకు ఇటు పూలింగ్ కార్యక్రమం కానీ, తర్వాత లేఅవుట్ కార్యక్రమం కానీ, ప్లాటింగ్ కానీ ఇవన్నీ చేయకుండా ఎప్పుడు చేస్తాం? ఇది ఎట్లుందంటే ప్రజలకు కూడా సహనం అనేది ఓవర్ పీరియడ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సహనం తగ్గింది. మీకే కాదు, నాకు పేషెన్స్ తగ్గింది, చాలా ప్రజలకు కూడా తగ్గింది. ఇవాళ ఏమనుకుంటామంటే ఈ టెక్నాలజీ వరల్డ్లో ఇడ్లీ వడ సాంబార్ ఇట్లా ఆర్డర్ ఇస్తే, లేకపోతే పిజ్జా బర్గర్ ఆర్డర్ ఇచ్చేస్తే 2 గంటలు వచ్చేస్తుంది. ఫుడ్ అంతా వండుకోవటం ఎందుకు? ఇట్లా పిజ్జా ఆర్డర్ ఇచ్చేసి తెప్పించుకోవటం, స్విగ్గీ ద్వారా ఆర్డర్ ఇవ్వటం, లేకపోతే ఇంకో ద్వారా ఆర్డర్ ఇవ్వటం, అట్లా పాండా ద్వారా తెప్పించుకుంటే గంటలు అయిపోయే పని. ప్రజలకు కూడా ఏంటి, ప్రభుత్వం ఏదన్నా హామీ ఇచ్చిందనుకోండి, అరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అరే ఇక్కడ సింగపూర్ లాంటి బిల్డింగ్ కడతానన్నారు, ఏంటి ఇంకా రావట్లేదని 6 నెలలకు అడుగుతారు, సంవత్సరానికి అడుగుతారు, 2 సంవత్సరాలకు అడుగుతారు. ఆ పేషెన్స్ లెవెల్ లేదు. బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత అయిందో చూస్తే ఇవాళ రోడ్లు నిర్మాణం చూస్తున్నారు. ఎప్పుడైతే ఇది కంప్లీట్ అయిపోయిందో ఎంత స్పీడ్గా నడుస్తుంది. సేమ్ థింగ్ పోలవరం ఉంది. ఏదైతే ఈ సంబంధాలు తెగిపోయిన నేపథ్యంలో పోలవరం పరిస్థితి ఏంటి? పోలవరం భరోసా ఇవ్వగలరా? 100% అండి. పోలవరం కట్టి తీరుతామండి. ఎప్పట్లో? రాష్ట్ర ఫండ్స్ తోటి 2019 ప్రథమార్థంలోనే మీకు గ్రావిటీ తోటి నీళ్ళు ఇవ్వటం 101% జరుగుతుందండి.
దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే డిసైడ్ అయిపోయాం, కేంద్రం సహకారం లేకపోయినా మాకు తెలుసు ఫైనాన్సింగ్ ఏ విధంగా చేసుకోవాలి, తెస్తాం. రైట్. ఫైనల్లీ ఇప్పుడు ఆ బడ్జెట్లో ఏమీ రాలేదు కాబట్టి కేంద్ర బడ్జెట్లో మనకు వచ్చే నిధులు కానీ సహాయం కానీ లేదా ట్యాక్స్ డెవల్యూషన్స్ కానీ వీటి ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్లు రూపుదిద్దుకుంటే మనందరికీ తెలిసిన విషయమే. ఇవాళ భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేసింది. టార్గెట్ అంటారా లేకపోతే మిమ్మల్ని మీరు కనుక మమ్మల్ని ఒక మాట అంటే మేము ఈ రకం చేస్తాను బెదిరిస్తుందా బ్లాక్మెయిల్ చేస్తాను నాకు తెలియదు, కానీ మీ మేనిఫెస్టోని బయటికి తీస్తుంది. మీ మేనిఫెస్టోలో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం మీరు 600 హామీలు ఇస్తే 497 హామీలు టచ్ చేయలేదనేది వాళ్ళు చెప్తున్నమాట. స్టడీ చేస్తుంది ఒక టీం దానికి ఒక పెద్ద సెపరేట్ వ్యవస్థను పెట్టారు వాళ్ళు. వాటిల్లో నిరుద్యోగ వృత్తి, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకి రుణమాఫీలు, రైతు రుణమాఫీలు పూర్తిగా చేయలేదని ఏ రకరకాలుగా ఉన్నాయి. ఎన్టీఆర్ సుజల సెవెంత్, కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్, విద్యార్థులకు ల్యాప్టాప్, ఇలాంటి కొన్ని కీలకమైన వాళ్ళు ఎత్తుతున్నారు. ఇవన్నీ ఎందుకని టచ్ చేయలేకపోయారు అంటే మీ దగ్గర సమాధానం ఉందా? రేపు వాళ్ళు అదే మీరేమో ప్రత్యేక హోదాతో మీరు వెళ్తారు జనంలోకి, వాళ్ళేమో టీడీపీ మేనిఫెస్టోతో వెళ్ళేలాగా వాళ్ళు కనపడుతున్నారు. ఒక్కటి ఇక్కడ గుర్తుంచుకోవాలండి, పీపుల్ ఇన్ గ్లాస్ హౌసెస్ షుడ్ నాట్ త్రో స్టోన్స్ ఎట్ అదర్స్. గాజులలో ఉండి నేను రాళ్ళు ఇసిరేస్తే నడిచిపోతుంది, వేయకూడదు. అండ్ రెండోది, నువ్వేదో బురదలో పొర్లుతా ఇంకొకరికి బురద అంటిస్తాను అని అంటే కూడా అవతలనే సహించడం. ఇది గుర్తుంచుకోవాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. ఏది ఒక్క భారతీయ జనతా పార్టీకనే కాదు, అవినీతి కేసులు ఇవాళ ప్రధానమంత్రికి కూడా నోటీసులు వెళ్ళగలిగే స్టేజ్కి తెచ్చిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే నోరు జారి మాట్లాడకుండా భారతీయ జనతా పార్టీకి కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. హామీలు అంటారు, రుణమాఫీకే ఫస్ట్ అర్థం. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ అప్లై చేసింది 7,000 కోట్లు 2,000 కోట్ల దాకా తినేశారని చెప్పేసి అని క్యాగే చెప్పింది. ఇవాళ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో రాష్ట్రం అమలు చేస్తూ ఉంటే, రుణమాఫీ ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లో చేస్తూ ఉంటే 1,00,000 రూపాయలు కరప్షన్ కేసు వచ్చిందండి అక్కడన్నా, ఇంత పారదర్శకంగా చేస్తూ ఉంటే. ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మేము అమలు చేస్తా, మాదే సాఫ్ట్వేరు ఉత్తరప్రదేశ్ తీసుకుంది, మహారాష్ట్ర తీసుకుంది, భారతీయ జనతా పార్టీలు రూల్ చేస్తున్న స్టేట్స్ అద్భుతంగా ఉందని మెచ్చుకుని దేవేంద్ర ఫడ్నవీస్ అంటే నాకే గంట అపాయింట్మెంట్. నాకు తెలిసి ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వస్తున్నా 1, 2 అయితే ఉన్నాయి మీరు చెప్పారు. ఏది నిరుద్యోగ భృతి ఖచ్చితంగా అమలు చేస్తామండి. ఎందుకంటే చెప్తాను వినండి, మీరు ఇక్కడ ఈ టైం అప్పుడు కొన్ని ఫండ్స్ దానికి కాకుండా ఇదర్ స్కిల్కి కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి కానీ ఎంత ఖర్చు పెట్టామనేది కూడా మీరు చూడండి. రాయితీల ద్వారా ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కాలేదని అంటున్నారా, ఎంత క్రియేట్ అయిందో 2014 ఎలక్షన్లో ఓట్లు కురిపించిన హామీల్లో 1 రుణమాఫీ రైతులకి, 2 యువకులకు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకి. ఈ 2 హామీలు చాలా కీలకమైనవి. రుణమాఫీ అంటారా ఫేజ్డ్ మేనర్లో చేసుకుంటూ వచ్చారు, సరే అది వేరు. నిరుద్యోగ వృత్తి విషయంలో ఇంతకాలం హామీలకన్నిటికీ కూడా ఇప్పుడు ఓటు ప్రజలు వేసింది ఒక దక్షత సమర్థత ఉన్న ముఖ్యమంత్రి గారి కోసం. ఆ తర్వాతే హామీలు వస్తాయండి. ఎందుకంటే నెరవేర్చకపోవటం అని కాదు, నేను అనేది ఓట్లు వేసేటప్పుడు ఆ రోజు ఎందుకు వేశారు అని అంటే కూడా ప్రధానంగా ఆ ఎమోషన్ కూడా క్లియర్గా ప్లే చేసింది. ఖచ్చితంగా ఇస్తామండి. ఎందుకంటే ఫేజ్డ్ మేనర్లో ఇప్పుడు వాళ్ళు అన్నారు 600 హామీలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. 600లో 500 పైచీలకు నేను ఇంప్లిమెంట్ చేసేసాం. 400 ఆ విధంగా భారతీయ జనతా పార్టీ దాంట్లో వాళ్ళ ఫస్ట్ పేజ్లో మరి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తెలిస్తే ప్రత్యేక హోదా 10 సంవత్సరాలనే ఎందుకు పెట్టారు? సరే, ఫైనల్గా సార్ కంక్లూజన్లో ఇప్పుడు మీరు చెప్పిన వెర్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ మీరు చెప్పారని అంటే ముఖ్యమంత్రి గారి వెర్షన్ కూడా ఇదే ఉంటుంది. ఈ రకరకాల మరి మారిన పరిస్థితుల మీద ఇక్కడ ఒక్కటి గుర్తుంచుకోవాలి, హోదా అనే అంశం కూడా పక్కన ఉన్న ఈ 3.5 సంవత్సరాల్లో రాష్ట్రం ఎంత ప్రగతి చెందిందండి. అది కాదు అభివృద్ధి చెందుతుందని మీరు అభివృద్ధి చెందే రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీలు సహాయాలు చెప్తానండి. ఈ అభివృద్ధి ఎవరికి అట్రిబ్యూట్ చేయాలి? నేను చెప్పిన ప్రజలకి. అంటే మన ఆంధ్ర ప్రజలకి ఎంత సామర్థ్యం ఉంది అని చెప్పేసి కాదు, ఎంత సామర్థ్యం ఉందనేది అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడే కనుక చేయూత ఇస్తే
హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఎక్కువగా గ్రో అయితేనే కేంద్రం కూడా డబుల్ డిజిట్ రీచ్ నేను అదే అడగబోయాను సార్. అయితే కన్న తల్లిలాగా చూసుకునే భూమిని 33,000 ఎకరాల భూమిని రైతులు రాజధాని కోసం ఇస్తే ఇంకా వాళ్ళ ఆశలు ఇంకా నెరవేరాల. అక్కడ ఒక కనీసం ఇలా ఉంటుంది అని చూసుకోవడానికి వాళ్ళకి అక్కడేమి కనీసం పునాదులు కూడా చెప్పానండి. అదే అది కాదు, ఇందాక మీకు చెప్పాను టైం ఏదో తీసుకుందో ఖచ్చితంగా డిజైనింగ్కి కానీ వాటికి ప్యారలల్ ప్రాసెస్లో డిలే అయింది కానీ యాక్చువల్ ఫీల్డ్ రియాలిటీ ఈ మొత్తం ఇప్పుడు మీ ఇప్పటి వరకు వివిధ ప్రశ్నలకు నేను వేసిన వివిధ ప్రశ్నలకు మీరు చెప్పిన ఆన్సర్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ లేకపోతే మీకు తెలియదు చాలా మంది ఒక గజనీ మైండ్లో ఉంటారు అని చెప్తూ కొన్ని వివరణలు ఇచ్చారు మీరు. వీటన్నిటితో ప్రజలు కన్విన్స్ అయ్యి మీ పార్టీని కానీ మీ ప్రభుత్వ విధానాలు కానీ మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకం మీకుందా? బ్రీఫ్గా 100%. 100 కాదు, నేను ఇన్ఫ్యాక్ట్ 101% ప్రజలు తెలుగుదేశం పార్టీనే నమ్ముతున్నారు, ప్రజలు ముఖ్యమంత్రి గారిని నమ్ముతున్నారు. ఎందుకంటే 3.5 సంవత్సరాల్లో ఎంత పారదర్శకంగా కానీ అమలు చేయటం ఏ విధంగా చేశారు అనేది కూడా చూశారు. ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ కోర్ డాష్బోర్డ్ అని పెట్టి ఓపెన్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే అందులో సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ తీసుకుని గవర్నమెంట్ పైన రాళ్ళు జల్లేయాలని ప్రజలు చూస్తున్నారు, ప్రతిపక్షాలని. కాబట్టి ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. సింపుల్, ఇక్కడ ఒక పాయింట్ కూడా యాడ్ చేయాలి, మీరంతా క్రిస్ప్ అన్నా కూడా పార్ట్నర్షిప్ సమ్మిట్ ఉంది ఎల్లుండి నుంచి 24, 25, 26. ప్రధానంగా క్రిటిసిజం ఏం చేశారు, మీరు 14 లక్షలు 13 లక్షలు సైన్ చేశారు, కన్వర్షన్ అవ్వలేదని. వరల్డ్ మొత్తంలో, నేను మన దేశం అని అంటలా, ప్రపంచం మొత్తంలో ప్లస్ ఆ తర్వాత మన దేశం మొత్తంలో ఎక్కడ సమ్మిట్లైనా ఎక్కడ ఎంఓయూలైనా ఇన్ని ఎంఓయూలు కన్వర్ట్ అయినాయి, ఇన్ని డిపిఆర్లు ఇవ్వలేదు, ఇన్ని ఇవ్వలేదు అని ఎవరన్నా వెబ్సైట్లో పెడతారండి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారదర్శకతకి ట్రాన్స్పరెన్సీకి నిదర్శనం. కన్వర్ట్ ఇన్ అగ్రిమెంట్స్ నెంబర్స్ వైజ్ 40% కన్వర్షన్ అయింది, ఇన్వెస్ట్మెంట్ వైజ్ 30% క్లోజ్గా కన్వర్ట్ అయింది, విచ్ ఈస్ హైయెస్ట్ ఎవర్ ఇన్ ద కంట్రీ. ఇన్వెస్ట్మెంట్ వైజ్ 30% కన్వర్ట్ అవ్వటం ఇంతవరకు ఎక్కడా జరగలేదు, అంత జరిగింది. ఫీల్డ్ రియాలిటీ. ఇప్పుడు ఎక్కడో రోజా గారు లేకపోతే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉద్యోగాలు ఎక్కడ అని గొంతెల్ల పెట్టి అరుస్తారు. ఫాక్స్కాన్ ఎన్ని ఇచ్చిందండి ఉద్యోగాలు? 13,000. వేరే టెలికాం క్లస్టర్ అక్కడ ఎంతమంది ఇచ్చింది? ఆడవాళ్ళకి దాదాపు 65,000 ఉద్యోగాలు కేవలం అక్కడ శ్రీ సిటీను చిత్తూరు ఎలక్ట్రానిక్ క్లస్టర్స్లో వచ్చినాయి. వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ లెటర్లతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి బయట పెట్టమనండి. వైసీపీ నాయకులు ఇచ్చినాయి కూడా, ఎందుకంటే లోకల్ లీడర్స్ కాబట్టి డినై చేయలేరు. ఎంతమంది ఉద్యోగాలు తీసుకున్నారు కాబట్టి బురద జల్లద్దు. ఎప్రిషియేట్ చేయాల్సిన చోట ఎప్రిషియేట్ చేయండి. ఎంత ప్రోగ్రెస్ అయిందో కూడా రాష్ట్రం 11% మేము గ్రో అయ్యామంటే. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. అఖిలపక్ష సమావేశం నిర్వహించబోతున్నారా, అఖిల సంఘ సమావేశం నిర్వహించబోతున్నారా? సంఘం అంటే పార్టీలు ఉండవా అందులో? ముఖ్యమంత్రి గారు ముందు అఖిలపక్ష సమావేశం అన్నారు, తర్వాత అఖిల సంఘాల సమావేశం అన్నారు. అఖిల సంఘాలు అని అంటే పార్టీలను పిలవదలుచుకోలేదు, అదేమైనా అవకాశం ఉందా? బ్రీఫ్గానే జస్ట్ 2-3 లైన్స్లో చెప్తాం మీకు. 2014కు ముందు అనమాట ముఖ్యమంత్రి గారు విభజన చేసేటప్పుడు హేతుబద్ధత ఉండాలి, ఇద్దరిని పిలవండి, మాట్లాడండి అని అంటే హేళన చేశారు. 2 కళ్ళ తీరి అది ఇది అని చెప్పేసాను. అప్పుడు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు అడిగింది ఒక్కటే, అందరు స్టేక్ హోల్డర్స్ని పిలిచి మాట్లాడి డిస్కస్ చేయండి, సమన్వయం చేయండి అన్నారు. ఇప్పుడు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు, ప్రజల అభిష్టం మేరకు స్టేక్ హోల్డర్స్లో ఎవరెవరిని కన్సల్ట్ చేయాలో రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా కన్సల్ట్ చేస్తుంది. రైట్. ఎందుకంటే మొత్తం మీద చూస్తే రాజకీయ నాయకుడు కాకపోయినా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న కుటుంబరావు గారి మాటల్లో చాలా కీలకమైన పదాలు మనం విన్నాం. ప్రత్యేకించి బీజేపీకి సంబంధించినంత వరకు ద ఫస్ట్ అండ్ మెయిన్ అక్యూజింగ్ పార్టీ అంటూ బీజేపీ, ఓన్లీ అక్యూజింగ్ పార్టీ బీజేపీ. అలాగే అబద్ధాలు ఆడుతున్న కేంద్ర ప్రభుత్వం, అబద్ధాలు ఆడుతున్న బీజేపీ నాయకులు. ఇంకా మాట్లాడాలంటే బీజేపీ అద్దాల మేడలో ఉండి ఎవరి మీద రాళ్ళు వేస్తే వాళ్ళ భవనాలే పగులుతాయంటూ కీలకమైన కామెంట్లు చేస్తున్న ఈ నేపథ్యంలో ఇక కేంద్రానికి, రాష్ట్రానికి, ప్రతిపక్షానికి కూడా ప్రధాన పాత్ర ఉందండి. సరే, అది లోకల్ రాజకీయాలు లోకల్ కాదు. నేను ఇందాక మీకు చెప్పాను కదా, విజయసాయి రెడ్డి గారి వర్షన్ ఢిల్లీలో ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఎట్లా ఉంటుంది. డబుల్ గేమ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అనేది ఈసారి ఎక్స్పోజ్ అయిపోయింది.
వాళ్ళ కేసుల కోసం కానీ ఇవాళ ప్రధానమంత్రి గారికి నోటీస్ వెళ్ళటం ఏంటంటే అది కూడా అర్థం చేసుకోండి. రైట్ అంటే ఈడీ నోటీసులు వస్తున్నప్పుడు మొత్తం మీద చూస్తే నేను బీజేపీ ఇదనంటాను. టీడీపీ కుటుంబరావు గారి మాటలను బట్టి కానీ ఓవరాల్గా ఇవాళ అనంతపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రసంగానికి బట్టి కానీ చూస్తే ఇక ఈ తలాకులు ఇప్పుడు 2 తలాకులు అయినాయి అనుకున్నాం, 3వ తలాక్ కూడా అయిపోయినట్టే కనపడుతుంది ఇవాళ. ఇక మన ముందున్న లక్ష్యాలు ప్రత్యేక హోదా వస్తుందా రాదా, ఒకవేళ వచ్చేటైతే ఇచ్చేది ఎవరు, బీజేపీకి ఇచ్చే ఆలోచనే లేదు, ఎప్పుడు వస్తుంది ఒకటి. రెండోది పోలవరం చాలా ఇంపార్టెంట్, బీజేపీ కనుక మొండికేస్తే వీళ్ళతో నాకేంటి అనుకుంటే పోలవరం పరిస్థితి మేము కడతామని ధీమాగా కుటుంబరావు గారు చెప్తున్నా కూడా పోలవరం ఎప్పటికవుతుంది అనేది ఒక సంశయం. అలాగే రాజధాని 33,000 ఎకరాలు ఇచ్చిన రైతుల కళ, ఎన్నో త్యాగాల కోర్చి భూమిని త్యాగం చేసిన ఆ రైతుల కళ ఎప్పటికీ నెరవేరేను. ఇన్ఫ్యాక్ట్ అది చంద్రబాబు నాయుడు గారి కళ కూడా, ఇది ఎప్పటికీ నెరవేరు. వీటితో పాటు నిరుద్యోగ వృత్తి కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగ కల్పన కానీ, ఇటువంటి అన్ని చాలా సమస్యలు ఉన్న నేపథ్యంలో ఎంతవరకు ప్రభుత్వం ఏడాది కాలంలో వీటన్నిటిని ఈడేరుస్తుంది, మళ్ళీ ప్రజల ముందుకి తలెత్తుకుని ఎలా వెళ్ళగలుగుతుంది, ప్రజలు ఎలా ఆదరిస్తారు, ఎవరిని ఆదరిస్తారు, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయి. చూడాల్సి ఉంది ఏం జరుగుతుందో. ఇది ఇవాల్టి బ్లాక్ అండ్ వైట్. మళ్ళీ రేపు కలుద్దాం. గుడ్ నైట్.